డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యాను అంటారు. మీరు డాక్టర్గా చేస్తూ యాక్టర్గా చేస్తున్నారు. ఎలా సార్, ఎలా సాధ్యమైంది? మనకి బతకటానికి ఆపర్చునిటీ ఒకసారి వస్తుంది. మనం ఒకసారి వెనకాల తిరిగి చూసుకొని నేను ఇది లైఫ్లో ఇది చేయలేదు, నేను లైఫ్లో ఇది మిస్ అయిపోయాను, అది మనం ఫీల్ అవ్వకూడదు. సో ప్రాబబ్లీ వీ వర్ ద వన్స్ హూ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దట్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ థ్యాంక్స్ టు ద ప్లేసెస్ ఐ వాజ్ వర్కింగ్. మీరు తిరుపతి చంద్రగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళని విన్నాం, బట్ ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో అని విన్నాం. అవును, మా గ్రేట్ గ్రాండ్ ఫాదరు, మా గ్రాండ్ ఫాదరు అందరూ ఇండియన్ ఆర్మీకి పనిచేసిన వాళ్ళే మ్యామ్. వీ హెయిల్ ఫ్రమ్ ఏ విలేజ్ కాల్డ్ చంద్రగిరి, తిరుపతి దగ్గర. ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసేవారు, అగ్రికల్చర్ ఆఫీసర్ వారు. అట్లా రిటైర్ అయ్యారు. అండ్ నేను స్కూలింగ్ 5th స్టాండర్డ్ వరకు తిరుపతిలో చదువుకున్నాను. సో నా అల్లరి తట్టుకోలేక నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకునేవాడిని. సో నన్ను మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఇంకా అంటే లైక్ ఐ వాజ్ బియాండ్ కంట్రోల్ అని చెప్పి హాస్టల్లో వేయాలని. మా ఫాదర్ బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వటం వల్ల వారికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. సో ఐ వాజ్ మూవ్ టు ఏ హాస్టల్ ఇన్ చెన్నై. అట్లా నా జర్నీ ఇన్ చెన్నై స్టార్ట్ అయింది. దట్స్ హౌ మై స్కూలింగ్. +2 వరకు అక్కడే చదువుకున్నాను.